మా నాయకులు ఎప్పటికి కూడా. రైట్ రైట్ మనోదరాయ్ గారు, ఇప్పుడు కాళేశ్వరం అంటే కాళేశ్వరం అవకతవకలపై కేసీఆర్ గారిని పిలిపించారు. దాని తర్వాత ఈ కార్ రేస్ లో కేటీఆర్ ని పిలిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుని కేసులో మీరు పెట్టారు. దమ్ముంటే ఇవి నిరూపించి చూపెట్టండి అని చెప్పేసి బీఆర్ఎస్ వాదన ఏం చెప్తారు? అట్లా నిరూపిస్తారు చట్టాలు దాని పని చేసుకుంటూ పోతే. మేమేం చేసినాం కాళేశ్వరం విషయంలో, అది జగమెరిగిన సత్యం. కాళేశ్వరం విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అంటే విచారణ అధికారులు పారదర్శకంగా విచారణ జరిపినప్పటికీ ఈ విధంగా మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని ఏం చేసినాం, సిబిఐకి అప్పచెప్పినాం. మరి సిబిఐ వాళ్ళు ఇంతవరకు ఆ ఫైల్ ఇంతవరకు కదపలేదు. ఎందుకు కదపలేదో అర్థం కాలేదు. మరి వాళ్ళు కేసీఆర్ని గతంలో 10 ఏళ్ళు కాపాడే ప్రయత్నం చేశారు, ఇప్పుడు కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో మమతా బెనర్జీ మీదకు పోయినంత దూకుడుగా, అదేవిధంగా చిదంబరాన్ని జైల్లో పెట్టినంత దూకుడుగా, డీకే శివకుమార్ని జైల్లో పెట్టినంత దూకుడుగా, రేవంత్ రెడ్డి గారిని తిప్పలు పెట్టినంత దూకుడుగా సిబిఐ ఈడీలు వ్యవహరించట్లేదు. గొర్రెల స్కామ్లో కూడా ఈడీ ఇన్వాల్వ్ అయింది, ఈడీ కూడా విచారణ జరుపుతుంది. అయినప్పటికీ ఆ విచారణని మరి ఏమైందో తెలపట్లేదు. కాబట్టి పారదర్శకమైనటువంటి విచారణ నిజంగా మా దగ్గర అంటే కావాలని చేస్తున్నారని చెప్పి, కుట్ర చేస్తున్నారని చెప్పి, కక్షపూరితం అని చెప్పి మాట్లాడతారు. కాబట్టి కేంద్రం విచారణ సంస్థల పరిధిలోకి దాన్ని తీసుకుపోయింది. మరి ఎందుకని కనీసం తనదైన శైలిలో విచారణ ప్రారంభించలేదు చెప్పండి? అంటే ఎవరిని కాపాడుతున్నారు వీళ్ళు? గత 10 ఏళ్ళు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడారు, ఇప్పుడు కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కవిత గారి అరెస్టు కూడా ప్రతిపక్షాలు, సొంత పార్టీ బీజేపీ నాయకులు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆ రోజు బీజేపీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఇట్లయితే నా వల్ల కాదు, ఈ కుమ్ముకు రాజకీయాలతో నా వల్ల కాదు, నా సొంత గూటికి నేను పోతున్నా అని చెప్పి ఆయన డైరెక్ట్ బాహాటంగా ఆ పార్టీలో ఉండి విమర్శించి మళ్ళీ మా సొంత గూటికి రావడం జరిగింది. కాబట్టి బీజేపీ కూడా దీనిలో ఆలోచన చేయాలి వెంటనే. కాంగ్రెస్ నాయకుల మీదకి వచ్చినంత విధంగా బీఆర్ఎస్ నాయకుల మీద ఎందుకు పోవట్లేదు, విచారణ ఎందుకు జరగట్లేదు? ప్రజలకు అనుమానం, మాకు కాదు, ప్రజలే అనుమానిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ ఓటుకు నోటు కేసు కూడా కక్షపూరితమే. గుర్రం చేయాల్సిన పని గాడి చేసింది తెలవకుండా. పాపం ఆ విషయంలో ఏం చేసింది, ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ గారే కదా విచారణ అధికారి. ఆయనే ఏదైతే మన బీజేపీ నాయకులు బిఎల్ సంతోష్ గారు ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనే అంశంలో ఆయనే పోలీస్ అధికారులు బయట పెట్టాల్సిన వీడియోలని ముఖ్యమంత్రి గారు బయటపెట్టి సుప్రీంకోర్టు జడ్జిలకు, హైకోర్టు జడ్జిలకు ఏనే సాక్ష్యాలు పంపించారు. సాక్ష్యాధార చట్టంలో ఎప్పుడు సాక్ష్యం పెట్టాలి, ఎప్పుడు ప్రవేశపెట్టాలి, కేసు నమోదైన తర్వాత ట్రయల్ జరిగేటప్పుడు దాన్ని సాక్ష్యం పెడతారు. ఈయన ఎవరు పెట్టారు? అది కూడా పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, వీళ్ళంతా ఆడ వాదించే వాళ్ళు పెడతారు. ఈయన మొత్తం బయట పెట్టేసి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కేసులో ఏసీబీగా చేయాల్సింది ఎన్నికల సంఘం ఫిర్యాదు చేయాలి. అది ఎన్నికలు అన్నారు కదా మీరు. కాబట్టి ఆయన నేరస్తుడు కాదు. అట్లంటే పాస్పోర్ట్ల దొంగగా ఢిల్లీలో పోలీస్ స్టేషన్లో తన్నులు తిన్న కేసీఆర్ కూడా మన దొంగ అందామా చెప్పండి? విచారణలో ఉన్నవాళ్ళని నువ్వు నేను చెప్పడానికి ఆయన నేరస్తుడు అనడానికి వీలు లేదు. విచారణను ఎదుర్కొంటారు అంతే. ఇవాళ కూడా మీరు అదే చేస్తున్నారు. మీ లెక్క రేవంత్ రెడ్డి గారు చిన్న డ్రోన్ ఎగరేసాడు. కేసీఆర్ అక్రమ ఫామ్ హౌస్ భాగోతాన్ని బయట పెడితే, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బయట పెడితే అక్కడ స్టేషన్లోనే బెయిల్ సెక్షన్, అది స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా వెంటనే ఆయన కావాలని కక్షపూరితంగా పార్లమెంట్ సభ్యుడని చూడకుండా వెంటనే ఆయన్ని చెర్లపల్లి జైలు పంపించారు. ఇవన్నీ చూడలేదు సమాజం. అందుకే కదా మీరు కక్ష తీర్చుకోవాలనుకున్నటువంటి కక్ష సాధింపులు దిగిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన జనాలు. కాబట్టి మాట్లాడే ముందు కూడా కోర్టుల్లో విచారణ జరిగేటప్పుడు మనమే జడ్జిలు అయితే ఎందుకు? మరిగా టీవీ డిబేట్లలో జడ్జిలుగా నేరస్తులను నిరూపిస్తే ఎట్లా? మేము ఇప్పటికి కూడా హరీష్ రావు గారిని విచారణ ఎదుర్కోవాలంటున్నాం. హరీష్ రావు గారిని నువ్వు నేరస్తులు అనలేదు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ లో కానీ కేసీఆర్ గారిని కూడా విచారణ ఎదుర్కోవాలంటున్నాం. నేరస్తురా కాదా తేల్చాల్సింది ఎవరు? జడ్జిలు తేలుస్తారు. విచారణ పలు దఫాలుగా అయిన తర్వాత మన భారతీయ కోర్టులలో ఎట్లుంటుందో తెలుసు కదా. విచారణ ప్రారంభిస్తే 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, లేకుంటే వెంటనే అరెస్ట్ అయితే అవుతారు. కానీ చివరకు తేలాలంటే ఎప్పటిదాకా పడుతుంది? ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో బట్టే అవకాశం పడుతుంది. అది ప్రభుత్వాలు చేస్తే మీ కేసీఆర్ గారు లెక్క ముఖ్యమంత్రి పదవులు ఆయనే జడ్జి, ఆయనే పోలీస్ అధికారులు లెక్క చేస్తే ఈ పాటికి అయిపోయేది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు మంచి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, 6 గ్యారంటీలు అమలవుతున్నాయి. 2 మేము ఆసరా పెన్షన్లు కూడా పెంచబోతున్నాం. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం. అర్హత ఉంటే నా భార్యకు వస్తుంది, నీకు కూడా వస్తుందమ్మా పావనమ్మ, నీకు కూడా వస్తుంది. ఆసరా 2,500 రూపాయలు నీకు అర్హత ఉంటే నీకు వస్తుంది, నాకు వస్తుంది. ఇప్పుడు రైతు భరోసా కేసీఆర్ గారికి ఇలేదా? మేము ఎంతమంది కీలే? అందరికి వస్తుంది. 70 లక్షల మంది రైతులకు ఇచ్చినాం. కాబట్టి 70 లక్షల మంది రైతులకు ఇచ్చినాం రైతు భరోసా. మళ్ళీ ఇస్తాం.
ఏది ఎగ్గొట్టదు. కానీ ఈ సంక్షేమ పథకాల పేరు చెప్పి మీరు చేసిన తప్పుల్ని అక్రమాలను తప్పించుకోలేరు. ధర్మ సిద్ధాంతం మిమ్మల్ని వదిలిపెట్టదు. అది గుర్తుపెట్టుకోండి. మీరెంత దుర్మార్గం చేశారో మీకంత మిమ్మల్ని వెంబడిస్తుంది అది ఇప్పుడు. ఓకే 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 శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏంటంటే కాంగ్రెస్ నాయకుల మీద తీసుకున్నటువంటి చర్యలు బీఆర్ఎస్ నేతల మీద ఎందుకు తీసుకోవట్లేదని బీజేపీ మీ మీద చాలా విమర్శ ఉంది. అంటే మొత్తం మీద బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న చందంగా కాంగ్రెస్ మాట్లాడుతోంది, ఏం చెప్తారు? ఒకటి, బీఆర్ఎస్ ఏమో వారి చేతుల్లో అధికారం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఆ ప్రాసిక్యూషన్ కంటిన్యూ చేయలేదు, ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేదు, కోర్టుకు పోతా ఉన్నారు, వస్తా ఉన్నారు. ఆ యొక్క టైం అయిపోయింది, కొత్త సర్కార్ వచ్చింది. ఎందుకు డిలే చేసినట్టు కేసీఆర్ గారి సర్కార్? అప్పుడు ఆ పోలీసులే, ఇప్పుడు ఆ పోలీసులే కదా. 50 లక్షలు పట్టుబడ్డటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకొని రిమాండ్ పంపించినట్టు వ్యక్తి అంత కళ్ళ ముందు దొరికిన తర్వాత కూడా చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎందుకు డిలే? దాని ఏమని అర్థం చేసుకోవాలి మేము? ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి? అదొకటే కాదు, అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు కాంగ్రెస్ మీద కావచ్చు, మిగతా వాళ్ళ మీద కావచ్చు ఆరోపణలు వచ్చినప్పుడు పొలిటికల్ లింకేజ్ ఉన్నటువంటి వాళ్ళ మీద అవసరాన్ని బట్టి వాడుకుందాం టూల్ గా, సరే హోల్డ్ ఉంచండి అనే ఒక ఉద్దేశం జనాలు అనుకుంటారు. సిమిలర్ గా వైసే వర్స ఇవాళ కాంగ్రెస్ సర్కార్ కు అదే వేస్తా ఉన్నది. కళ్ళ ముందర కేసీఆర్ గారి కేసులో అక్బరుద్దీన్ కేసు చూస్తే మనం ఓపెన్ గా వేల మంది ప్రజల్లో మైక్ ద్వారా, టీవీ రికార్డింగ్ ద్వారా అది కన్విక్షన్ కాలేదు, అక్విటల్ అయింది సంగారెడ్డి కేసు. ఎందుకు ప్రూవ్ చేయలేకపోయినారు? సిమిలర్ గా ఇక్కడ కూడా కాంగ్రెస్ సర్కార్ అదే చేస్తా ఉన్నది. అనేక ఆధారం వాళ్ళ దగ్గర ఉన్నాయి, చేతులు దులుపుకొని సిబిఐకి పంపించినామంటారు. మీరేమో 2 సంవత్సరాలు మీ ముందర మీ చేతిలో పెట్టుకుంటారు ఫైల్, ఎంక్వైరీ పేరు మీద, కమిషన్ పేరు మీద. ఆధారాలు ఉన్నాయి అన్ని అని ఇప్పుడే అడ్మిట్ చేస్తారు మా మిత్రుడు మానవత కాళేశ్వరం కేసు మీద. ఆధారాలు అన్ని దొరికిన తర్వాత మరి మీ యొక్క పోలీస్ యాక్షన్ ఎందుకు తీసుకోవద్దు, ప్రాసిక్యూట్ ఎందుకు చేయొద్దు, ఎఫ్ఐఆర్ చేసి ఆ రిపోర్ట్ ఆధారంగానే కదా. ఎందుకు మీరు చేతగాక అక్కడ పంపించినారు? మేము చెప్తాం, మేము చెప్పినాం కూడాను, మీకు చేతగా కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి. మీరు ఆ మాట రాలే, మాతో చేత కాదు, నిస్సాయులం, మాకు ధైర్యం లేదు, మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, పోలీస్ దగ్గర దక్షత లేదు, ఎంక్వైరీ చేసేది, ఛార్జ్ షీట్ తయారు చేసేది, కాబట్టి వి కాంట్ డూ అని చెప్పేసి పంపిస్తున్నాం చెప్పి చేతులు తేండి. అది చేసారా? సింపుల్ గా ఆ రోజు మీ స్టేట్మెంట్ ఇచ్చినారు, మేము పంపిస్తున్నాం. అది మాటనా? తప్పించుకోవడం తప్ప. కాబట్టి మనస్సాక్షితోని అంతరాత్మ ఆధారంగా మీరు ఆ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోండి. 2 పార్టీలు కూడా ఏ రకంగా పవర్స్ ని మిస్యూజ్ చేసుకుంటా ఉన్నారు, ఏ రకంగా మీరు ఒకరినొకరు సహకరించుకోవడానికి వాడుకుంటా ఉన్నారు పవర్ ని. దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. 2 పార్టీల్లో పెద్ద తేడా లేదు, ఏమి తేడా లేదు. ఒకరి ఇంట్రెస్ట్ ఒకరు కాపాడుకుంటా ఉన్నారు. ఎంత టైం ల్యాప్స్ అవుతున్నది, ఎంత టైం వేస్ట్ అవుతా ఉన్నది, ప్రజాధనం వేస్ట్ అవుతా ఉన్నది, కోట్ల రూపాయలు ఎంక్వైరీ పేరు ఖర్చు చేస్తా ఉన్నారు. వేరే కేసులు అట్లనే చేస్తురా, ఆ వేరే జనరల్ ఇండివిజువల్ కేసులకు మరి ఎఫ్ఐఆర్ లో ఈ ఛార్జ్ షీట్, ఎంక్వైరీ ఛార్జ్ షీట్ అయ్యి ట్రయల్ చేస్తారు. మరి ఇటువంటి కేసులు ఎందుకు కావద్దు? అన్ని కేసులు సిబిఐకి పంపుతురా? అన్ని కేసులు సంవత్సరాల తర్వాత ఛార్జ్ షీట్ వేయకుండా చూస్తురా? పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారంగా ఎమ్మెల్యే ఎంపీల మీద వచ్చిన ఆరోపణలు ఎలక్షన్ సంబంధించి విత్ ఇన్ 1 year లో డిస్పోజ్ అవుతున్నాయి కదా. మీరు ఎందుకు చేయట్లేదు అట్లా? స్పీడప్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రాసిక్యూషన్ వారిది. ప్రాసిక్యూషన్ ఎంబడి పడాల్సింది ఎవరు? సర్కార్ కు ఆ రివ్యూ మీటింగ్ తీసుకునే ఆ టైమే లేకపోయా. ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఆయే, ఎక్కడైనా ఉంటారండి హోమ్ మినిస్టర్? ముఖ్యమంత్రికి అంత బిజీగా ఉండేటువంటి వ్యక్తి అనేక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఎంబడి పెట్టుకొని ఎడ్యుకేషన్, హోమ్, ఇవన్నీ మున్సిపల్, ఇవన్నీ పెట్టుకొని హౌ హీ కెన్ మేనేజ్, హౌ కెన్ హీ కెన్ జస్టిఫై? కొద్దిగా అర్థం. వారిలో గనక సిన్సియారిటీ ఉంటే ముఖ్యమంత్రి గారికి యొక్క బాధ్యతలు ఇంకొకరికి అప్పచెప్పి దేని వారిగా పరిచయం చేస్తారు. అది చేయట్లేదు, అది చేయట్లేదు.
ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు మోడీ గారు కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిపోయింది అన్నారు. నడ్డా గారు అన్నారు, అమిత్ షా గారు అన్నారు, చివరాఖరికి రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అన్నారు, బండి సంజయ్ అందరు అన్నారు. తర్వాత మేము విచారణ జరుపుతుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ వల్ల కాదు, మాకు అప్పచెప్పడం మేము అంత చూస్తామన్నారు. ఏమైంది మరి? అప్పచెప్పినాం 6 నెలల దగ్గర. అయింది కదా. ఇప్పుడు రామచంద్రరావు గారు అన్నారు, కిషన్ రెడ్డి గారు అన్నారు, బండి సంజయ్ అన్నాడు, మేము మాకు సిబిఐ అప్పచెప్పడం మేము చూస్తామన్నారు. సర్లే వీళ్ళు ఉగులాటం ఇట్లుందా అని చెప్పి సిబిఐ అప్పచెప్పినాం. సిబిఐ అప్పచెప్తే మరి ఎందుకు విచారణ జరపట్లేదు? ఎందుకు తాత్సర్యం చేస్తున్నారు? ఎందుకు జాప్యం చేస్తున్నారు? ప్రజలు గమనిస్తున్నారు. కమిషన్ పక్కన పెట్టండి, గోస్ కమిషన్ లో పరిగణలోకి లేదు. సిబిఐ స్వయం ప్రతిపత్తి వ్యవస్థ, దానికి విచారణ జరపడానికి ప్రత్యేకమైన యంత్రాంగం ఉంటది. ఎవరు చెప్పినా వినరు వాళ్ళు. ఆ యంత్రాంగం ప్రకారమే వాళ్ళు విచారణ జరుపుతారు. కాబట్టి కాళేశ్వరం పైన మీరు ఇప్పటికైనా ఫైల్ దుమ్ము దురుకుతారా లేదా? అనుమతించి ఎన్ని రోజులైంది? మేము అనుమతించి ఎన్ని రోజులైనా ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే సీఎం రమేష్ చెప్పినట్టు, కవిత గారు చెప్పినట్టు మీరు రేపు పొద్దున భవిష్యత్తులో కలవబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కలిసే ఉన్నారు బహిరంగ అంతర్గతంగా చీకటి ఒప్పందంలో. ఇప్పుడు రేపు పొద్దున బాహాటంగా రాబోతున్నారని అర్థమైపోయింది. కాబట్టి ఈ విధంగా అరెస్ట్ చేస్తే మళ్ళా రేపు మీరు కలిసి పోటీ చేయలేరు. కాబట్టి మీరు కలిసి పోటీ చేసినా ఎందుకంటే ఒక కవిత గారు చాలు బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి. మేం కాదు, వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకురాలే చాలు, మాకు అవసరం లేదు. పంచాయతీలో ఏ ఫలితాలు ఇచ్చారో, జూబ్లీహిల్స్ లో ఏ ఫలితాలు ఇచ్చారో, రేపు 8 సంవత్సరాల పాటు పట్టం కడతారు. రేపు మున్సిపాలిటీలు చూడండి, మొన్న ఏమన్నారు? జూబ్లీహిల్స్ లో మన పంచాయతీ ఎన్నికల్లో గుర్తులు లేవన్నారు. అది మరి గుర్తులున్న ఎన్నికలు ఏమైంది? జూబ్లీహిల్స్ లో బీజేపీ వాళ్ళు 25,000 ఓట్ల నుంచి 13,000 ఓట్లకు దిగజారిపోయారు. బీఆర్ఎస్ వాళ్ళు గతంలో కన్నా తక్కువ శాతం ఓట్లు వాళ్ళకి రావటం జరిగింది. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు మీరేం చేశారు అరాచకం అనేది. నిన్న రమ్యారావు గారు, తర్వాత ప్రభాకర్ ఆయన ఎవరు, ప్రదీప్ రెడ్డి అట్ట ఎవరు, మొత్తం అక్రమాలు, మైనింగ్, ప్రతిమా శ్రీనివాసరావు ఇప్పుడే మొత్తం ప్రజలకు మొత్తం తెలుస్తున్నాయి. ఇంకా ఇది ఈడీ కంప్లైంట్ ఇచ్చారు. మరి శ్రీనివాసరావు వినండి, నిన్న కంప్లైంట్ ఇచ్చారు. విచారణ జరుగుతారు లేదా? విచారణ జరుగుతారా లేదా? మల్లేశ్వర్ గారు దాని జవాబు లేదు మీ దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఈ సమస్య ఏంటంటే రావణ కష్టంలాగా కాలుతా ఉన్నది. కానీ దాంట్లో వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఎస్కేప్ కావడానికి చాలా మార్గాలు అవపడతా ఉన్నాయి. ఏంటంటే ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కొంత మహేందర్ రెడ్డి డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ ఐజీ అనిల్ కుమార్ ఆదేశాలతోటి చేసినామని చెప్పి ఇటు బీఆర్ఎస్ నాయకులను కూడా కాపాడినటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు పొలిటీషియన్స్ ఎవరు కూడా సేఫ్ గానే ఉంటారు. చెప్పితే చెప్పుండవచ్చు, కేసీఆర్ చెప్పుండవచ్చు, కేటీఆర్ చెప్పుండవచ్చు, హరీష్ రావు చెప్పవచ్చు. కానీ ఇక్కడ అధికారులు ఇచ్చిన స్టేట్మెంటే ఫైనల్. ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో హరీష్ రావు తర్వాత ప్రభాకర్ రావు మాట్లాడుకున్న దాన్ని కూడా కొంత ఏం జరిగింది ఏంటనే సంభాషణ కొంత వాళ్ళు డేటా తీసుకోలేదని కాదు, సిటీ పిలిచే పరిస్థితి వచ్చింది అంటే ఎవిడెన్స్ ఉంటేనే కదా. ఎవిడెన్స్ ప్రూవ్ అవుతుందా లేదా అనేది తర్వాత ముచ్చట. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ మాత్రము బీఆర్ఎస్ మిడకు చుట్టుకున్నది. కొంత వాళ్ళు అటో ఇటో చెప్పుకుంటా వస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందే అయ్యే వరకు మళ్ళీ కొంత హైరాణ పడేది పరిస్థితి వచ్చింది. మా మానవత్ చెప్పినట్టు ఆ కవిత పంచాయతీతోటే బీఆర్ఎస్ సగం చెప్తాంది. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ ఇట్లా వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ పడలేదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ కొంత సమయం దొరికింది, కొంత కాలయాపన జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఎపిసోడ్ అంతా కూడా కవితనే. ఆ కవిత కేసు, కవిత నోరు ఆపనంతసేపు బీఆర్ఎస్ మునుగుతూనే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలలో ఇండైరెక్ట్ గా మనకు స్టార్ క్యాంపెయినర్ కవిత అవుతుంది మున్సిపల్ కార్పొరేషన్ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ కు
సభ్యురాలు కాకపోయినప్పటికీ కూడా వీళ్ళ మీద ఆరోపణలు చేస్తుంటది కాంగ్రెస్ వాడుకుంటా ఉంటది, బీజేపీ వాడుకుంటా ఉంటది. ఇప్పుడు ఈ ప్రధానంగా ఇప్పుడు కవిత ఇష్యూను సెటిల్ చేసుకోకుండా వీళ్ళు కొంత ఇప్పుడు ఉన్న పంచాయతీలు ఇప్పుడు ఎక్కడ అయితే ఇదంతటికి కూడా బీఆర్ఎస్ కొంత రక్త సంబంధం ఎక్కడ అంటే లిక్కర్ కేసులో ఫస్ట్ కవిత తిరిగినప్పుడే ఆమెను వదిలిపెడితే ఇలా బీఆర్ఎస్ సేఫ్ ఉండేది. అటువంటిది కాపాడే ప్రయత్నం సీరియస్ గా చేసిర్రు, అలా ఎవరు దాపరికమే లేదు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ మొత్తం మునిగిపోవడానికి కవితే కారణమైన ఇప్పుడు మళ్ళా అప్పుడు అట్లా మునిగింది, ఇప్పుడు మళ్ళా లేవకుండా దెబ్బ కొట్టడానికి కూడా ఇప్పుడు మళ్ళా కవితే అక్కడికి వచ్చే అవకాశం ఉన్నది. ఏదేమైనప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకు హరీష్ రావు గారు వస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఏమైనా బలమైన ఆధారాలు ఉంటే ఇవే దాన్ని మనకు ఇప్పుడు వాళ్ళు ఇప్పటికే ఇంతకుముందే హైకోర్టును ఆశ్రయిస్తే అది కేసు క్రాష్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు పోతే మళ్ళీ దాన్ని డిస్మిస్ చేయడం వల్ల మళ్ళా ముందుకు వచ్చింది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎత్తుకు పై ఎత్తు ప్రత్యర్థులు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ ఒకరిని మించి ఒకరు చేస్తున్నటువంటి తతంగమే తప్ప ఇలా ఆధారాలు ప్రూవ్ అవడానికి కొంత సమయం పడుతుంది, ఏండ్లు పట్టవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా కాలయాపన జరుగుతూ ఉంటది. ఈ లోపు ప్రత్యర్థులు కొంత ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి వేసుకోవడము, ఎవరు బలంగా ఉన్న నాయకులు ముంగడికి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి తతంగం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఎలక్షన్ టైంలో రావడము కొంత బీఆర్ఎస్ కు మైనస్ గానే భావించాలి. ఎందుకంటే మున్సిపల్ నోటిఫికేషన్ ఇవాళ రేపు నోటిఫికేషన్ చేస్తా ఉన్నది కనుక, కాబట్టి ఇదంతా కూడా దాన్ని ఫేస్ చేయడానికి కొంత, ఎందుకంటే ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ లో మనం గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ లో కేటీఆర్ మాట్లాడేదానికి హరీష్ రావు మాట్లాడేదానికి కొంత తేడా ఉంటది. ఇప్పుడు మీరు అనుకున్నట్టు కేటీఆర్ మాట్లాడితే అహంకార పూరితంగా అవపడుతున్నది అనేది ప్రజలందరూ కూడా అరే ఇట్లా మాట్లాడతాడా అనే దాని మీద కొంత వాళ్ళకి విమర్శ ఉన్నది. అదే హరీష్ రావు కొంత స్మార్ట్ గా మాట్లాడే వ్యవహారం ఉంది కనుక హరీష్ రావు అంటే కొంత ఇమేజ్ కూడా ఉంది, లేదని కాదు. కానీ ఇక్కడ ఈ కేసులలో ఇరకడం వల్ల అంటే ఉన్న ఇమేజ్ గంగల పోయే పరిస్థితి అవపడతా ఉన్నది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈయనే ఈ కారు ఈ ఫార్ములా కార్ అతను తర్వాత రకరకాల ఇప్పుడు నలుగురు ఇరికిరు. ఇప్పుడు నలుగురు ఆమె ఒక లిక్కర్ కేసులో ఇరికినటువంటి కవిత మాత్రం సేఫ్ గా వచ్చి వీళ్ళ ముగ్గురు మీద అఫెన్స్ స్టార్ట్ చేసింది. అది ఏదేమైనప్పుడు కూడా పార్టీ మీద చేసింది, ఒక ముగ్గురైన కాదు. ఆమె ఎక్కడే పోతే అక్కడ ఎమ్మెల్యేను మాజీ మంత్రులను చీల్చి చెండాడుతా ఉన్నది. దానికి కొంత క్లారిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఇప్పుడు అది ఇవ్వనంతసేపు వాళ్ళని నమ్మరు.